హైదరాబాద్లో గంజాయి గుప్పుమంటోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి సప్లై మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా మరోసారి 2 వేర్వేరు చోట్ల గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. చౌటుప్పల్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి సప్లయర్స్ పట్టుబడ్డారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ అఫ్రిది, మిథిలేష్ సింగ్లను కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి 90 కిలోల గంజాయి, స్విఫ్ట్ డిజైర్ కార్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 27 లక్షల రూపాయలుంటుందంటున్నారు పోలీసులు. మరోవైపు బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల తనిఖీల్లోనూ గంజాయి ముఠా పట్టుబడింది. హాష్ ఆయిల్ ని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా 3 అరెస్ట్ చేశారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని బాలానగర్ డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి 2 లీటర్ల హాష్ ఆయిల్, 1 ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లు, 1200 రూపాయలు, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సరుకు విలువ దాదాపు 12 లక్షల రూపాయలుంటుందని అంచనా వేశారు. నిందితులు పాత నేరస్తులని, ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర వీరిని అరెస్ట్ చేశామని చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు 3 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 2 లీటర్లు హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ సుమారు 12 lakhs దాకా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు. హీ ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ పండక్కి ఊరు వెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో, అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. మొన్న సంక్రాంతి పండగకి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి హ్యాష్ ఆయిల్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్, నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి ఈ యాష్ ఆయిల్ అందించడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు ఈ బాలరాజు దగ్గర నుంచి యాష్ ఆయిల్ ప్రొక్యూర్ చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర మన ఎస్ఓటీ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది వెహికల్ చెకింగ్లో భాగంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మెటీరియల్తో పాటు అదేవిధంగా తర్వాత బాలరాజు ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి ఆల్రెడీ 5 ml బాటిల్స్లోకి షిఫ్ట్ చేసినటువంటి యాష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్ని కూడా చాలా చక్కగా లీడ్ చేసినటువంటి మన డీసీపీ ఎస్ఓటీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ శోభన్, మన ఏసీపీ గంగారాం, అదేవిధంగా సనత్ నగర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఓటీ బాలానగర్ శ్యామ్ వీళ్ళందరినీ కూడా సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. 12 lakhs ఉంటుందండి. మొత్తము ఒక 2 లీటర్ల యాష్ ఆయిల్, అదేవిధంగా 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఉన్నవి ఇతని పేరు మీద ఆల్రెడీ ఇతన్ని ఇంతకుముందు 2022 ఫిబ్రవరిలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాలానగర్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 23 ఫిబ్రవరిలో మనం కూకట్పల్లిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బోయిన్పల్లికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరి మీద కూడా గాంధీనగర్ ఏరియాలో సేమ్ ఎన్డీపీఎస్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సప్లై చేశారో నాగార్జున అనేటటువంటి అతను చింతపల్లి ఏరియా అతను అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను పబ్లిక్కి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే యూత్ కానీ ముఖ్యంగా ప్రజలందరూ ఈ మత్తు పదార్థాల బారిన పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. రెటిక 2 వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహించిన పోలీసులు అయితే గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి, మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఎటువంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదక ద్రవ్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇటు నార్కోటిక్ బ్యూరోను కూడా ప్రత్యేకంగా
ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సందీప్ శాండిలే డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. నార్కోటిక్ బ్యూరోతో పాటు 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఎక్కడెక్కడ గంజాయి స్మగ్లర్లు ఉన్నారో, గతంలో పాత నేరస్తులు, ఇప్పుడు సప్లై చేస్తున్న వారిపైన పోలీసులు నిఘా పెట్టారు. ఆ నిఘాలో భాగంగానే రోజు ఎక్కడో ఒక చోట గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కిలోల సంఖ్యలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పరిధిలో కూడా ఎస్ఓటి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి ముందస్తు సమాచారంతో 2 నిందితులను కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన మహమ్మద్ అఫ్రీది, అదేవిధంగా మిథిలేష్ సింగ్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 90 కిలోల గంజాయి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ మార్కెట్ లో 27 లక్షలు ఉంటుందని చెప్పేసి కూడా అటు రాచకొండ పోలీసులు చెప్పారు. ఇటు సైబరాబాద్ పరిధిలో కూడా యాష్ ఆయిల్ అంటే గంజాయి లాంటి పదార్థమే ఇది కూడా, యాష్ ఆయిల్ ని కూడా చాలా మంది వినియోగిస్తుంటారు. దీంట్లో భాగంగా కూడా ముందస్తు సమాచారంతోనే 2 లీటర్ల యాష్ ఆయిల్ సప్లై చేస్తున్న ముగ్గురిని మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న యాష్ ఆయిల్ విలువ కూడా 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మాదక ద్రవ్యాలు గాని గంజాయి గాని ఎవరైనా వాడినా సరఫరా చేసినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ప్రతి చోట తనిఖీలు చేస్తున్నారు. పాత నేరస్తులపైన నిఘా ఉంచడంతోనే ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతుంది. ఖచ్చితంగా హైదరాబాద్ లో గంజాయి డ్రగ్స్ అనేది లేకుండా చేయడానికి పోలీసుల ప్రయత్నం ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మేవారే కాదు, వాడే వారిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి సంబంధించి కౌన్సిలింగ్ సెంటర్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి అడిక్ట్ అయిన వారు మానుకోవాలని చెప్పేసి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఒడిశా నుంచి హైదరాబాద్ మీదంగా గంజాయి ఎక్కువగా సరఫరా అవుతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే వారిపైన నిఘా పెట్టారు. మొత్తం ఎవరెవరు గంజాయి సప్లై చేస్తున్నారు, పాత సంబంధించిన కస్టమర్లకి ఈ సప్లైదారులు ఎవరెవరు ఉన్నారనేది కూడా పూర్తి లిస్ట్ అవుట్ చేసి వారిపైన నిఘా ఉంచారు. హైదరాబాద్ కి ఎవరు గంజాయి తెచ్చినా, మాదక ద్రవ్యాలు తెచ్చినా ఖచ్చితంగా పోలీసులు పట్టుబడతారని చెప్పేసి ఆ సమాచారాన్ని పోలీసులు ఇస్తున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి చర్యలు కూడా ఉండబోతున్నాయి. అందులో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకొని జైలు రిమాండ్ తరలిస్తున్నారు నిందితులని. కంటిన్యూగా ఈ రైట్స్ ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సురేష్, అయితే ఈ తనిఖీలకు సంబంధించి ఒక స్విఫ్ట్ కార్ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాచకొండ పరిధిలో పట్టుబడ్డ ఇద్దరు కూడా పాత నేరస్తులే. వీరు కొద్ది రోజుల నుంచి వివిధ రకాల మార్గాలలో గంజాయిని సప్లై చేస్తున్నారు. పోలీసులకి కంటపడకుండా కార్ డిక్కీ బ్యాక్ డోర్ లో ఉన్న కొంత ప్రైవేట్ భాగంలో ఇది కనబడకుండా పెట్టి రవాణా చేస్తున్నారు. కానీ పోలీసులకి పక్కా సమాచారం ఉంది, అటు నుండి గంజాయి వస్తుందనే సమాచారంతోనే అక్కడ రైడ్ చేసి మరీ పట్టుకోవడం జరిగింది. ట్రావెల్స్ బస్సులలో కూడా గంజాయి తెస్తూ పట్టుబడ్డారు. మొన్న 10 మంది యువకులను కూడా అరెస్ట్ చేశారు. 30 కిలోల గంజాయిని వాళ్ళ దగ్గర కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా నగర శివారులో పోలీసుల నిఘా ఉంది. హైదరాబాద్ కి గంజాయి సరఫరా చేసే వారిపైన నిఘా ఉంది కాబట్టి ఎవరైనా గంజాయి గాని మాదక ద్రవ్యాలు గాని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వారిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్ కి తరలిస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో డ్రగ్స్ కి సంబంధించి, గంజాయికి సంబంధించి పూర్తి డ్రైవ్లు చేసి ఖచ్చితంగా జీరో డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నాయి, సోదాలు కూడా చేస్తున్నాము. ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి పాత నేరస్తుల పైన నిరంతరం నిఘా ఉంటుంది. ఈ డ్రగ్స్ సరఫరా చేసేవారు, గంజాయి సరఫరా చేసే సంబంధించి ఇంటర్స్టేట్ గ్యాంగే ఎక్కువగా ఈ సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు కాబట్టి వారిపైన నిఘా ఉంచుతున్నారు. కాబట్టి వారు రెగ్యులర్ గా పట్టుబడుతున్నారు పాత నేరస్తులు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.